మంచుకి ప్రాపర్గా కొండలు కూడా కనిపిస్తలేవు. మన కింద ఒక ట్రైన్, అటు చూడండి అన్ని లోకోస్ ఎన్ని ఉన్నాయో. ట్రైన్ది ఒక రూమర్ అయితే ఉంది. దాకా నార్త్ లో తిరిగేసి వచ్చినాయి కదా, మీద ట్యాంక్ లో వాటర్ ఫుల్ అయ్యి మొత్తం లీక్ అవుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈ రోజు అయితే నేను కాచిగూడ నుంచి విశాఖపట్నంకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ వచ్చి మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే నేను మహబూబ్ నగర్లో ఎక్కడం లేదు, కాచిగూడలో అయితే ఎక్కుతున్నాను. అండ్ ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం అయితే స్టేషన్ లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. అయితే కాచిగూడ స్టేషన్ బయట చూడండి, రైల్వే స్టేషన్ ఇది. ఇదంతా మొత్తం బాగుంటుంది. ఈ స్ట్రక్చర్ నాకు చాలా ఇష్టం. ఇది చూడండి, 12862 విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 620కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అయితే ఇచ్చిండు. మనమైతే లోపలికి వెళ్దాం. ట్రైన్ నెంబర్ కూడా డిస్ప్లేలో ఇచ్చేసారు. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం. ఇంకా అయితే ట్రైన్ రాలేదు. అండ్ మన పక్కన ఉంది అమరావతి తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. మన ట్రైన్ అయితే ఒక 10 minutes ముందు అయితే వచ్చింది. ప్రెసెంట్ మనమైతే కాచిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాము. ఈ ట్రైన్ నెంబర్ 12862 ఫ్రమ్ మహబూబ్ నగర్ టు విశాఖపట్నం. అండ్ మహబూబ్ నగర్లో 4:10కి స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నం పోయే వరకు 6:50 అయితే అవుతుంది. మనకి కరెక్ట్ టైం అయితే 6:20 అవుతుంది. కరెక్ట్ టైంకే బయలుదేరింది ట్రైన్ కాచిగూడ నుంచి వితౌట్ డిలే. అండ్ 10 minutes ముందే ఇక్కడికి వచ్చింది. ట్రైన్ చూసుకున్నట్టయితే కూడా చాలా నీట్గా ఉంది. కొత్త బాక్సెస్ అనుకుంటాయి, అన్నీ నీట్గా ఉంది. లోపల కూడా అంత మంచిగా నీట్గా ఉంది. ట్రైన్ ఇంతకుముందు విశాఖపట్నం టు కాచిగూడనే నడుస్తుండే, కానీ దీన్ని మహబూబ్ నగర్ దాకానైతే ఎక్స్టెండ్ చేశారు. ఈ ట్రైన్ వచ్చి కంప్లీట్ LHB కోచెస్ తోటి అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి 802 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ మహబూబ్ నగర్ టు విశాఖపట్నం. కానీ మనం అయితే 702 kilometers అయితే ఈ బ్లాగ్ లో అయితే కవర్ చేస్తున్నాము. ఈ బ్లాగ్ తోటి మనము 14,606 kilometers అయితే కవర్ చేయబోతున్నాము. కంపేర్ టు అదర్ ట్రైన్స్ లైక్ గోదావరి ఎక్స్ప్రెస్ కానీ, జన్మభూమి ఎక్స్ప్రెస్ కానీ, ఇంకా వైజాగ్కి పోయే వేరే ట్రైన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ట్రైన్ లో అయితే రష్ చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ ట్రైన్ మాత్రం విజయవాడ టచ్ చేయదు. మదిరా దాటినాక రాయన్నపాడు నుంచి అయితే ఏలూరు వైపు అలా వెళ్ళిపోతుంది. విజయవాడ జంక్షన్కి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళదు. ఈ ట్రైన్లో జనరల్ వచ్చేసి 4 coaches ఉంటాయి, స్లీపర్ కోచెస్ 6 ఉంటాయి, AC 2 టైర్ వచ్చేసి 2 ఉంటాయి, AC 3 టైర్ వచ్చేసి 7 ఉంటాయి, అండ్ AC ఫస్ట్ క్లాస్ వచ్చేసి 1 coach ఉంటుంది. అండ్ ఇందులో మాత్రం ప్యాంట్రీ కార్ అయితే లేదు. మీరు ఏమైనా ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సర్వీస్ ఉంటుంది. ఇందులో నాకు తెలిసి మీద ట్యాంక్లో వాటర్ ఫుల్ అయ్యి మొత్తం లీక్ అవుతుంది. చూడండి, మొత్తం వాటర్ పడుతున్నాయి. లైట్ కూడా వచ్చిపోతుంది. ఇది చాలా డేంజర్ అనుకుంటా. బై బై కాచిగూడ. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో పార్సల్ ఆఫీస్ ఇక్కడ కాచిగూడలో. ఏమన్నా పార్సల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి పార్సల్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్ యొక్క మేజర్ స్టాప్స్ వచ్చేసి మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, వైజాగ్, లాస్ట్ స్టాప్ విశాఖపట్నం. నేనైతే 3rd ACలో అయితే టికెట్ బుక్ చేసుకున్నా. నాది వచ్చేసి 1400 rupees అయితే పడింది తాత్కాల్లో. ఒకవేళ నార్మల్గా బుక్ చేసుకుంటే 1090 ఆన్లైన్ ప్రైస్ ఇది. అండ్ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకొక తక్కువ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి బుక్ చేసుకుంటే మాత్రం ఇంకా తక్కువ ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి 1985 అక్టోబర్ 1 రోజైతే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చాలా ట్రైన్స్ అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ పోయే ట్రైన్స్ విజయవాడలో లోకల్ రివర్సల్ అవుతుంది. అండ్ ఈ ట్రైన్కి మాత్రం లోకల్ రివర్సల్ ఉండదు. ఎందుకంటే ఇది విజయవాడ స్కిప్ చేసి రాయనపాడు నుంచి పోతుంది కదా, దీనికి లోకల్ రివర్సల్ ఉండదు. ఇది ఇలానే స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. ట్రైన్ అయితే ఇప్పుడు జాముస్మన్య రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్కి నాకు చాలా అనుబంధం అవుతుంది. ఎన్నో సంవత్సరాలు వీడికి డైలీ వస్తుండే. నేను క్రికెట్ ఆడడానికి ఈ రైల్వే స్టేషన్ దాటి ఉస్మానియా యూనివర్సిటీకి పోతుండే అనమాట ఇంటి దగ్గర నుంచి. ఈరోజు అక్కడ మండే మార్కెట్ అవుతుంది ఇక్కడ జాముస్మన్యలో. ప్రజెంట్ అయితే మనము సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనము సికింద్రాబాద్ టచ్ కాదు, ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే సికింద్రాబాద్. అండ్ ఇక్కడ నుంచి అటు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాయి కదా ట్రాక్స్, అటు వెళ్తే నెక్స్ట్ ఇక సికింద్రాబాద్. అది
అక్కడ ఆపోజిట్లో ఒక ట్రైన్ ఆగి ఉంది కదా, ఎందుకంటే ఆ ట్రాక్ నుంచి మన ట్రైన్ వస్తుంది. మన ట్రైన్ పోయినాక ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తారు. లెఫ్ట్ వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇలా రైట్ వెళ్తే మల్కాజ్గిరి అయితే వస్తుంది. ఇక్కడ అసలు ఈ సిగ్నల్ అయితే మెట్టుగూడ సిగ్నల్ ఒకప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటుండే. ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఇక్కడ వచ్చేసి చాలా రష్ అయితే తక్కువ చేసింది. ఇదైతే ఆ లైట్స్ అడి కనిపించేదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అండ్ మనకి అక్కడ ఆపోజిట్లో ఒక ట్రైన్ అయితే పోతుంది. ఏం ట్రైన్ అయితే కనిపిస్తలేదు, అది చీకట్లో. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ ఇంకో ట్రైన్ ఉంది కదా, అది వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ సికింద్రాబాద్లో ప్రతి ట్రైన్ ఇక్కడ వచ్చి వాషింగ్ చేస్తుంది. ఇక్కడ వచ్చినాక వాషింగ్ అయితే చేస్తారు. ట్రైన్ అయితే ఈ మల్కాజ్గిరి సెక్షన్ వరకు అయితే మెల్లగా పోతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాక్స్ చేంజ్ అయ్యేది ఉంటుంది కదా ట్రైన్కి. ఇక దాని తర్వాత అయితే ఇక స్పీడ్ అయితే అందుకుంటాడు. మన కింద ఒక ట్రైన్, మనం మీదకి వెళ్ళిపోతున్నాము. ట్రైన్ కింద ఉంది, అప్పర్ వ్యూ. అండ్ ఆ రూట్లో అయితే చాలాసార్లు మనం పోయినాము. టోటల్గా ఈ ట్రైన్కి అయితే 21 స్టాప్స్ అయితే ఉంటాయి, ఫ్రమ్ మహబూబ్ నగర్ టు విశాఖపట్నం. ఈ ట్రైన్లో కూడా మీరు ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లైక్ జొమాటో, స్విగ్గీలా. ఒకవేళ కావాలంటే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాజీపేట్, వరంగల్ ఆ జంక్షన్స్లో అయితే మనకు వస్తుంది ఫుడ్. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనమైతే మన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసినాము, మల్కాజ్గిరి. వితౌట్ ఎనీ డిలే అయితే ఇక్కడికైతే వచ్చింది ట్రైన్. చాలా రష్ అవుతుంది, చాలామంది అయితే ఎక్కుతున్నారు ఇక్కడ. సికింద్రాబాద్ నుంచి ఎక్కే వాళ్ళందరూ చాలామంది ఇక్కడే ఎక్కుతారు. అండ్ ఈ మల్కాజ్గిరి దాటినాకనైతే మనం నెక్స్ట్ కాజీపేట్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ స్టాప్ కాజీపేట్. ఈ మల్కాజ్గిరిలోనైతే 2 minutes స్టాప్ అవుతుంది ఇక్కడ. మల్కాజ్గిరిలో ఒక 2 minutes స్టాప్ తర్వాత అయితే మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. చెప్పాను కదా, మనము 2 స్టాప్స్లోనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకటి కాజీపేట్, ఒకటి వరంగల్. నేనైతే కాజీపేట్ నుంచి అయితే పెట్టుకుంటున్నాను ఆర్డర్. మనం చెల్లపల్లి స్టేషన్ అయితే ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాము. ఇక ఇక్కడ నుంచి నాకు తెలిసి బాగా స్పీడ్ అయితే పోతాడు ఇక్కడ నుంచి, చెల్లపల్లి దగ్గర నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రైట్, ఇక ఇంతకుముందు అన్ని ట్రాక్స్ అన్ని చేంజ్ అయ్యేది ఉంటుండే. ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసి మంచిగానే స్పీడ్గానే పోతాడు. మీకు ఏ ట్రైన్ బ్లాక్ కావాలా, లేదంటే ఏ ట్రైన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ ట్రైన్ బ్లాక్ చేస్తాను. అండ్ ఆ ట్రైన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. స్పీడ్ అయితే అందుకుంటా నాకు తెలిసి. ప్రజెంట్ అయితే గట్కేశ్వర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనము. చీకటి మొత్తం, ఎక్కడ కాజీపేట్ పోకముందు ఇంకా. మొన్నటిదాకా నార్త్లో తిరిగేసి వచ్చినాయి కదా, ఆడ ఫుల్ చలి మంచిగా ఉండే. ఒకసారి నేను హైదరాబాద్కి రాగానే నాకు ఆ చలి ఆ ఫీలే రావట్లేదు. నాకు ఎందుకో ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది. మంచిగానే స్పీడ్ అయితే పోతుంది ట్రైన్, సూపర్ అయితే పోతుంది. దీని సెకండ్ స్టాప్ అయితే వచ్చేసినాము, కాజీపేట్. ప్రెసెంట్ అయితే కాజీపేట్లో వచ్చినాము విత్ 10 minutes డిలే. ఇక్కడైతే నా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టిన, అది ఇంకా రాలేదు. వచ్చి మనం చూద్దాం ఎక్కడ ఉండవు. కాజీపేట్లోనైతే నా డిన్నర్ అయితే వచ్చేసింది. కరెక్ట్ ఇక్కడ కాజీపేట్లో 2 minutes ఆగి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. ఏదో షాప్ అయితే ఇక్కడ ఓపెన్ చేసిరు అనుకుంటా, మంచిగా డెకరేట్ చేసిరు బెలూన్స్ తోటి. అండ్ కాజీపేట నుంచి ఈ లెఫ్ట్ సైడ్ లైన్ వెళ్తుంది కదా, ఆ సెక్షన్లో వెళ్తే మనము నాగ్పూర్, ఢిల్లీ ఆ రూట్లో అయితే ఆ ట్రైన్స్ అయితే ఆ రూట్లో వెళ్తాయి. అండ్ మనం మీ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. అంటే ఇదేమో విజయవాడ సెక్షన్ ఇది. ఈ రూట్లో మనకి వరంగల్ ఇట్లా ఇటు టచ్ అవుతుంది. ఈ రూట్లో వచ్చేసి మళ్ళీ మన తెలంగాణ స్టేషన్స్ వచ్చేసి మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, సిరిపూర్, కాగజ్ నగర్, నాగ్పూర్ ఆ రూట్ అయితే అటు పోవాలి. అండ్ మనం వెళ్ళే రూట్ వచ్చేసి వరంగల్, మదిరా, ఖమ్మం ఆ సెక్షన్ అయితే ఇది. అండ్ ఆ రూట్లో ఒకటి అండర్ గ్రౌండ్ది కట్టారు కదా, అది వచ్చేసి ఆడ ముందు
టచ్ అవుతుంది అనమాట, ఇట్లా కాజీపేట్కి రాకుండా ఇట్లా డైరెక్ట్ వరంగల్కి అయితే ఇట్లా టచ్ అవుతుంది అది. ఆ జంక్షన్ కూడా చూపిస్తా, కానీ నైట్లో కనిపిస్తుందో కనిపించదో తెలియదు. అంటే అక్కడ ఆ ఇంజిన్ కనిపిస్తుంది కదా, అది అలా స్ట్రైట్గా ఒకవేళ నాగ్పూర్ అట్లా వస్తుంటే ఆ రూట్లో మాత్రం వచ్చేస్తుంది అది. ఇలా మళ్ళీ కాజీపేట్కి వెళ్ళి ఇట్లా రివర్స్ రాకుండా డైరెక్ట్ అండర్ గ్రౌండ్ది బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ సెక్షన్లోనైతే వచ్చి ఇటు వరంగల్ సైడ్ కలుస్తుంది. మనమైతే ప్రజెంట్ వరంగల్ డిస్టిక్లో ఉన్నాము. ఈ వరంగల్, కాజీపేట్ అండ్ హన్మకొండ 3 నేమ్స్ని కలిపి అయితే 3 నగర్ అని అంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, అన్ని చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ వరంగల్కి. వరంగల్ కూడా చాలా చరిత్ర అవుతుంది దీనికి, వరంగల్కి కూడా. కాకతీయులు ఇక్కడే పరిపాలించారు. ప్రజెంట్ అయితే మనం వరంగల్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఒక 8 to 9 minutes డిలే తోటి. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఎక్కేవాళ్ళు. మళ్ళీ వీళ్ళందరూ ఈ ట్రైన్కి ఎక్కుతున్నారా లేదంటే దీని వెనకలనే బ్యాక్ టు బ్యాక్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది తిరుపతికి వెళ్ళేది, ఆ ట్రైన్కి ఎక్కుతున్నారా తెలియదు. వరంగల్ రైల్వే స్టేషన్ అండర్ డెవలప్మెంట్లో ఉంది. మళ్ళీ రీడెవలప్మెంట్ చేస్తున్నాము ఈ స్టేషన్ని. అయితే వరంగల్కి అయితే వచ్చినాము. 8 minutes కాదు, 28 minutes డిలే తోటి అయితే వచ్చినాము ఇక్కడికి. అండ్ వరంగల్లో కూడా 2 minutes స్టాప్ అవుతుంది ఈ ట్రైన్కి. అండ్ ఇక్కడ వరంగల్లో కూడా ఒక కరెక్ట్గా 2 minutes స్టాప్ అయితే అయిపోయింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నాకు తెలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఆ డిలే అంతా కవర్ చేసేస్తాడు మళ్ళీ. బ్లాక్ 9 లోకోమోటివ్ అక్కడికి ఆ భారత్ పెట్రోలియంలోకి వెళ్తాయి అక్కడ ఆ ట్రాక్స్ అన్నీ. అప్పర్ బర్త్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు నేను భోజనం అయితే చేస్తా, డిన్నర్ అయితే చేసుకోవాలా. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. నేనైతే జొమాటోలో ఒక మటన్ బిర్యానీ అయితే పెట్టుకున్నాను. ఇది అది. నెక్కొండ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది నాది. డిన్నర్ అయిపోయి బయటికి వచ్చి చూసిన స్టేషన్ అయితే వచ్చింది, కానీ ఇది స్టాప్ కాదు. ఈ స్టేషన్ని మనం స్కిప్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే మన డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నైట్ స్టాప్స్ అయితే స్కిప్ చేస్తాము, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేసి పడుకుంటాను. తిరిగి రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే గుడ్ నైట్. ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది. మనం నైట్ ఆల్మోస్ట్ చాలా స్టేషన్స్ అయితే స్కిప్ చేసినాము. ఏలూరు, రాజమండ్రి, తుని, అన్నవరం అవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు దువ్వాడ వస్తుంది. మార్నింగ్ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. చలి కూడా ఉంది. ఈ మధ్యలో చెట్లు మంచిగా పెట్టారు కదా. మంచుకి ప్రాపర్గా కొండలు కూడా కనిపిస్తలేవు. ఈ టైంలో ఎవరైనా లంబసింగ్, అరకు అటు సైడ్ వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ని, అక్కడ కల్చర్ని అవన్నీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ లంబసింగ్ అక్కడ ఎవరైనా వెళ్ళాలనుకుంటే నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి దగ్గర అవుతుంది. అండ్ అరకు వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి మార్నింగ్ 6:55 AM కిరండుల్ ప్యాసింజర్ ఉంటుంది. దాంట్లో విస్టోడమ్ కోచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. హౌరా కన్యాకుమారి. ప్రెసెంట్ అయితే మనం దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము వితౌట్ ఎనీ డిలే. రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ కూడా. చాలా రైల్వే స్టేషన్లో అయితే ఇట్లా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు రైల్వే స్టేషన్స్ని. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మనమైతే ప్రెసెంట్ డివిడి రైల్వే స్టేషన్లో ఉన్నాము. అదేనండి దువ్వాడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ డివిడి. అంటే ఈ ట్రైన్ది ఒక రూమర్ అయితే ఉంది, కాచిగూడ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు కాచిగూడ మంచిగానే పోతుంది.
అండ్ కాచిగూడ టు మహబూబ్ నగర్ కొంచెం స్లో అవుతుంది కానీ ఎక్కువ రూమర్ ఉంది ఆ సెక్షన్లో మాత్రం. మరి అది ఎందుకు అంత పర్టికులర్గా తెలియదు. అంటే నా అనాలిసిస్ ప్రకారంగా మాత్రం ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ చాలా ఉంటాయి కదా, అందుకోసం అక్కడ కొంచెం స్లోగా పోతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. చాలామంది అయితే అంటున్నారు అది. ఎవరికన్నా మీకైతే తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అక్కడ ఎందుకు స్లోగా పోతుంది అనేది. అండ్ ఇక్కడ ఒక 1 minute స్టాప్ అవుతుంది. ఆల్మోస్ట్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. చూసుకోండి నా బ్యాక్ అక్కడ సైడ్ ఆల్రెడీ ఆరెంజ్ లైట్ అయితే పడింది. 1 minute స్టాప్ తర్వాత అయితే ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ దువ్వాడలో కూడా చాలామంది దిగారు ఇక్కడ. దువ్వాడ దాటినాకనైతే కాఫీ అయితే తీసుకున్నా, ఒకటి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమన్నా ఆయనకి. జన్మభూమి విశాఖపట్నం లింగంపల్లి. ఈ ట్రైన్లో స్లీపర్ ఉండదు, అన్ని చైర్ కార్సే ఉంటుంది. ఏసీలో 3E ఉంది. మర్రిపాలెం అయితే స్కిప్ చేసినాం మనము. అటు చూడండి అన్ని లోకోస్ ఎన్ని ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. బాబా 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 12-13 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ డీజిల్ లోకోమోటివ్. మామా ఓ ట్రైన్ లెక్కనే ఉంది ఇదంతా. నాకు తెలిసి షెడ్ అనుకుంటా ఇది. లోకో యార్డ్ ఇది, ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకో యార్డ్. చాలా బాగుంది సార్. ఫస్ట్ టైం నేను కూడా ఇన్ని లోకోమోటివ్స్ ఒకటే దగ్గర ఉంటే చూడడం చాలా బాగుంది. ఫైనల్లీ మనమైతే విశాఖపట్నం అయితే చేరుకున్నాము. ఇదే విశాఖపట్నం కంప్లీట్ రైల్వే స్టేషన్. అండ్ మనది ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి అయితే వచ్చిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే వస్తుంది, వాల్తేర్ డివిజన్కి. అండ్ ఈ రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది చాలా ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా మేజర్ రైల్వే స్టేషన్ ఇది. మళ్ళీ అయితే మనము విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి డిలే ఏమైతే లేదు. ఇందులో అయితే ప్యాంట్రీ అవైలబుల్ లేదు. మీరు ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫుడ్ క్యారీ చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. ట్రైన్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇది ఆల్ ఇండియా టూర్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ కేటగిరీకి అయితే వస్తుంది మన ఛానల్లో అయితే. ఇది చాలా బాగుంది. 5 minutes ముందైతే రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ వచ్చేసింది. సూపర్ జర్నీ ఇది కూడా. అండ్ మీ ప్రేమని, మీ సపోర్ట్ని ఇలానే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకోసం డైలీ ఒక వీడియో పెట్టడానికైతే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.